ప్రైజ్ లార్డ్ అందరికీ ఈ శుక్రవారం దినం వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవుని నామమున చేస్తున్నాను. ఒక ప్రార్థన చేసుకొని దేవుని ఆరాధన కదా. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధుడా ప్రేమలేశా కృపా దేవా దయారాజా నీకు వందనాలు. అయ్యా ఇంతవరకు కష్టపడను నీకు వందనాలు. అయ్యా తండ్రి కోసం నీ ఘనమైన నామాన్ని ఆరాధిస్తున్నావు. నీవు అందరితో రక్షించుకోపో. అయ్యా వాక్యం ద్వారా తండ్రి నీవే అందరితో మాట్లాడమని ప్రార్థన చేసుకోపో. అయ్యా ఎవరితో అలా మాట్లాడకొచ్చినా అలా మాట్లాడమని నా చెడు నేసిన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె యేసయ్యా నీ కృప నాకు చాలా అనే పాట పాడుకుంటూ ప్రభుని ఆరాధించుకుందాం. హల్లెలూయా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ శుక్రవారం వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మన ప్రభువు బ్లెస్డ్ యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు. ఒక ప్రార్థన చేసుకొని నేను వాక్యం చేద్దాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మొదటి మాట నిశ్చయానికి వందనాలు తండ్రి. తండ్రి ఇంతవరకు తండ్రి మనందరినీ తండ్రి సజ్జల గురించి తండ్రి కాపాడుతండ్రి, బలపరుస్తుంది, శ్రమపరుస్తుంది. ఏకీడు హాని కలగకుండా తండ్రి మీరు తండ్రి మమ్మల్ని తండ్రి ముందు నడిపిస్తుంది పొందాలి తండ్రి. సమయంలో తండ్రి నీ వాక్యం ధ్యానిస్తూ తండ్రి మీరు మాతో మాట్లాడడం ప్రార్థిస్తూ, నీ వాక్యంలో తండ్రి మర్మాల తండ్రి మాకు మీరు తండ్రి బోధించుకుని ప్రార్థిస్తూ తండ్రి నేరుగా తండ్రి మీరు తండ్రి మాతో స్టుడిగా మాట్లాడడం ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈరోజు మనకి మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనం. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలే నన్నున్నది ప్రధానమైన ఆజ్ఞ. ప్రేమైన దేవుడు సోదరి సోదరుడా, దేవుడు రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీకు ఎందుకు సమస్యలు వస్తున్నాయి, నీ కుటుంబంలో నీ స్థితిగతులలో నీకెందుకు ఇరుకులు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. ఈరోజు నీ ఆత్మ, నీ హృదయం, నీ బ్రెయిన్ అలాగే నీ స్ట్రెంగ్త్ దేవునితో లేదు. ఈరోజు ఈ వచనంలో దేవుడు మనకి 4 అంశాలు బోధిస్తున్నాడు. ఏంటంటే మొదటిగా నీ పూర్ణ హృదయంతోను. హల్లెలూయా. ఈరోజు నీకు సాతాను నిన్ను దాడి చేసేది నీ హృదయంకి ఎన్నో ఇరుకులు కలగజేసి, నీ కుటుంబానికి ఎన్నో ఇబ్బందులు కలగజేసే ఆలోచనలు, ఇబ్బందులు రోజు నీ హృదయానికి కలుగుతున్నాయా? ఈరోజు నీ హృదయాన్ని దేవునికి అప్పగించి చూడు. ఇంకా దేవుడు మాట్లాడుతున్నాడు, నీ హృదయాన్ని ఆయనకు అప్పగించి చూడు పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను. అంటే ఈరోజు నీ సోల్ని, నీ హార్ట్ని, ఇంకా నీ స్నోల్ని ఎప్పుడైతే నీ ఇరుకులు అంటే నీకు సాతాను, నీ ఫ్రెండ్స్ని, నీకు చెడుకోరే, నీ దుష్టులను అందరినీ దగ్గర చేసిందో దేవుడు వారిని దూరం చేస్తారు. హల్లెలూయా. నీ సోల్ దేవునితో కనెక్షన్ ఉండాలి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ హార్ట్ ఇంకా నీ సోల్ ఆయనకి కనెక్షన్ ఉండాలి. దేవుడు ఇంకా మాట్లాడుతున్నాడు పూర్ణ వివేకముతోను, అంటే మైండ్ తోను. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీ హృదయంలో, అంటే నీ ఆలోచనలు నీకు హాని కలగజేస్తున్నాయి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీకు ఇబ్బందులు కలుగుతున్నాయి నీ ఆలోచన వల్ల. దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు ఆయనకు అప్పగించి చూడు నీ హృదయాన్ని, నీ ఆత్మని, నీ వివేకముని. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఆ మూడింటిని ఆయనకు అప్పగించి చూడు. నీ అనారోగ్యం ఈరోజు ఆశీర్వాదంగా మార్చబోతుంది, నీ అనారోగ్యము ఆరోగ్యంగా మార్చబడబోతుంది, నీ అప్పుల సమస్యలు సమృద్ధిగా మార్చబోతున్నాయి. ఇంకా దేవుడు చివరిగా మాట్లాడుతుంది ఏంటంటే స్ట్రెంగ్త్ ని, నీ పూర్ణ బలముతోను. హల్లెలూయా. ఈరోజు నీ బలము, నువ్వు పని చేస్తున్నావా, ఆయన ఆదాయము నీ చేతులు ఉండట్లేదా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు చేసే పనిలో ఆయనతో ప్రార్థన చేసి ఆ పని స్టార్ట్ చేయి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీ హృదయంని, నీ వివేకమును, నీ బలాన్ని అలాగే నీ ఆత్మని ఆయనకు అప్పగించి చూడు. ఈరోజు దేవుడు నీ స్థితిగతిని మార్చాలనుకున్నాడు. ప్రేమని దేవుడు సోదరి సోదరుడా, దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నీ ఇబ్బందులు ఆశీర్వాదంగా మారబోతున్నాయి ఎప్పుడైతే నువ్వు ఈ 4 విషయాలు దేవునికి కనెక్ట్ అయి ఉంటావు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు సాతాను నుంచి ఎప్పుడైతే విడుదలవుతావో అప్పుడే దేవునికి కనెక్షన్ అవుతావు. అంటే ఎప్పుడైతే నువ్వు సాతానికి దూరం అవ్వడం ఆరంభం అవుతుందో అప్పుడు నువ్వు దేవునికి దగ్గర అవుతావు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు మొదటిగా నీ హృదయం మార్చుకో, రెండవదిగా నీ ఆత్మని, అంటే నువ్వు రక్షణ పొంది నువ్వు నరకం పోకుండా పరలోకానికి అందుకో. హల్లెలూయా. పరలోక రాజ్యం చేరడానికి యేసుక్రీస్తే మార్గము. అలాగే మూడవది నీ వివేకము, అంటే నువ్వు ఆలోచిస్తున్న చెడు ఆలోచన
ఆలోచన నిన్ను వెంటాడుతున్నాయి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఈరోజు ఆచరించబోతున్నాడు. అలాగే 4వదిగా నీ బలమును, అంటే నువ్వు ఏదైనా పని చేస్తున్నావా, దేవునికి ప్రార్థన చేసి ఆ పని స్టార్ట్ చేయి. నీకు ఆ పని ఖచ్చితంగా యేసునామములో దేవునికరంగా మారుతుంది. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుకో. ప్రార్థన ముగిద్దాం. ప్రార్థన స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన నీకు వందనాలు తండ్రి. తండ్రి వాక్యం సెలవిచ్చు రీతిగా తండ్రి, పూర్ణ హృదయముతో తండ్రి, పూర్ణ ఆత్మతో తండ్రి, పూర్ణ వివేకముతో తండ్రి, పూర్ణ బలముతో తండ్రి, ఈరోజు తండ్రి నువ్వు సేవించువారుగా తండ్రి, నీ సేవకులుగా తండ్రి ప్రతి ఒక్కరిని మేము నిలబెట్టమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కరిపై తండ్రి ఈ 4 తండ్రి విడుదలగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈరోజు తండ్రి ఈ అంశము వారి తండ్రి నజరేయుడైన యేసు నామములో మార్చుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి తండ్రి నువ్వు మాత్రమే తండ్రి పరలోకానికి తండ్రి వారిని అందజేస్తామని తండ్రి, వారి తండ్రి సత్యాన్ని తండ్రి ఎరుగుదురుగా కానీ ప్రార్థిస్తూ ఈ వాక్యం తండ్రి వారి జీవితాన్ని తండ్రి మార్చే వాక్యంగా తండ్రి వారికి తండ్రి మీరు కలగజేయమని ప్రార్థిస్తూ ఈ వాక్యం తండ్రి ఎంతో మందికి తండ్రి ఆదరణగా మార్చమని ప్రార్థిస్తూ ఇతడు వాక్యాన్ని ఇక్కడ ఫలింపజేయ తండ్రి ఎంతో మందికి తండ్రి ఈ వాక్యం అందునట్లు తండ్రి ఆదరణగా మార్చబడినట్లు ఈ వాక్యం మీరు దీవించిన తండ్రి ఆశీర్వదించిన తండ్రి. అలాగే తండ్రి వీడు చూస్తుంది ఎవరి తండ్రి అనారోగ్య శోషణ బాధపడుతుంది వారి తండ్రి యేసు నామములో ఆరోగ్యం పొందుతురుగా కానీ ప్రార్థిస్తుంది తండ్రి. ఎవరి తండ్రి ఇరుకులు ఇబ్బందులు తండ్రి ఆవేదనలు చెంది తండ్రి వెళుతున్నారు తండ్రి, యేసు నామములో తండ్రి నీ వివేకమైన మార్గము తండ్రి వారికి బోధించమని ప్రార్థిస్తుంది తండ్రి. అలాగే తండ్రి ఎవరికైతే తండ్రి అప్రస్పృశ్యం తండ్రి వెంటాడుతున్నాయో యేసు నామములో సమృద్ధి కుమరింపబడంగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి నిన్ను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ తండ్రి వివేకముతో, పూర్ణ బలముతో నిన్ను సేవించి బిడ్డలుగా తండ్రి మీరే తండ్రి వారిని నిలబెట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.